హాయ్. సో ఎస్, వెల్కమ్ టు హనుమాన్ సిరీస్. ఓపెనింగ్ ఎపిసోడ్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో దిస్ ఇస్ ఎపిసోడ్ 1 ఆఫ్ హనుమాన్ సిరీస్. సో దీని రీజన్ బిట్వీన్ హనుమాన్ అండ్ శ్రీరామ ఫైట్ గురించి కదా మనం మాట్లాడుకుందాం అనుకున్నాము. సో రీజన్ ఏంటి చెప్పాలంటే చిన్న స్టోరీ ఉంది. మనకి ఒక మహారాజు ఉంటారు అయోధ్యలో, అతని పేరు కాశీ. సో అతను ఏంటంటే కొంచెం కోపిస్టి అండ్ అందరినీ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా విశ్వామిత్రుడిని ఒకసారి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ అయితే ఇన్సల్ట్ చేస్తారు బాగా. సో దానికి విశ్వామిత్రుడు చాలా ఫీల్ అయ్యి శ్రీరాముడితో చెప్తాడు, ఇలా నన్ను ఇన్సల్ట్ చేశాడు కాశీ మహారాజు. సో అతన్ని నువ్వు చంపి అతని తలని నాకు తెచ్చి ఇవ్వు, నా పాదాల మీద పెట్టు అని చెప్పేసి అంటారు. సో దానికి శ్రీరాముడు అగ్రీ చేస్తారు, ఎందుకంటే విశ్వామిత్రుడు గురువు కదా రాముడికి. సో అతను యాక్సెప్ట్ చేస్తారు. వెళ్ళి చంపుదామనే లోపు ఈ విషయం కాశీ మహారాజుకు తెలిసి అతను భయపడి హనుమంతుడి గురించి తెలుసుకొని అతను కొంచెం ధైర్యవంతుడు, శక్తివంతుడు అనే విషయం తెలుసుకొని హనుమంతుడిని ప్రాధేయపడతాడు, నన్ను కాపాడమని చెప్పి. కానీ స్టోరీ అంతా చెప్పడు, శ్రీరాముడు చంపడానికి వస్తున్నారు ఇవన్నీ చెప్పకుండా జస్ట్ కాపాడమని అడుగుతారు. సో దానికి ఆంజనేయ స్వామి ఏమీ తెలియక ఓకే చేస్తారు, కాపాడతానని చెప్పి. సో ఈలోపు వచ్చి కాపాడదామని చూసే టైంకి శ్రీరాముడే చంపాలనుకుంటున్నాడు అనే విషయం తెలుసుకొని, బట్ ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి ఫైట్కి అయితే దిగుతారు ఇద్దరు. సో శ్రీరాముడు అండ్ హనుమంతుడు ఇద్దరి మధ్య ఫైట్ కాశీ మహారాజు వల్ల జరుగుతుంది, ఇటువైపు విశ్వామిత్రుడి వల్ల. సో రీజన్ అయితే ఇది. బట్ ఎవరు గెలిచారు, అక్కడ వార్లో ఏం జరిగింది, ఇదంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ. బాయ్.